హలో అండి, ఐఎమ్ డాక్టర్ గీతా ఇంజన్, జనరల్ ఫిజిషియన్. మరి ఎండాకాలం వచ్చేసింది, రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. సో హీట్ స్ట్రోక్ లాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు హీట్ స్ట్రోక్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. మొదటి స్టేజ్లో తలనొప్పి రావడము, కళ్ళు తిరగడము, కళ్ళకి చీకట్లు రావడము, నోరెండిపోవడము, దాహం ఎక్కువ అవడము, వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్, తినాలనిపించకపోవడము, ఒళ్ళు బాగా వేడెక్కడము, చెమటలు పట్టడము, యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గడము, లేదంటే డార్క్ కలర్ యూరిన్ రావడము, కాలు చేతులు లాగడము, కండరాలు పట్టేసుకోవడము, తొందరగా చిరాకి పడడము, తొందరగా అలసిపోవడము లాంటి లక్షణాలు ఉంటాయి. సివియారిటీ పెరిగిన కొద్దీ బ్రెయిన్ మీద, హార్ట్ మీద, ఇంకా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళడము, ఫిట్స్ రావడము, కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోవడం, కానీ బీపీ పూర్తిగా డౌన్ అయిపోయి హార్ట్ రేట్ పెరగడము, శ్వాస ఫాస్ట్గా తీసుకోవడము, కిడ్నీస్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయి యూరిన్ అవుట్పుట్ కంప్లీట్గా ఆగిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే మనం తొందరగా గుర్తించి, మొదటి లక్షణాలు ఉన్నప్పుడే గుర్తించి జాగ్రత్త పడితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మొదటి స్టేజ్లో నెగ్లెక్ట్ చేసి సివియారిటీ స్టేజ్లో రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మీరు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా. మొదటి స్టేజ్లోనే లక్షణాలను గుర్తించి జాగ్రత్త పడి తొందరగా రికవర్ అయ్యేలా చూసుకోవాలి. థ్యాంక్ యూ.